ప్రభువా నాయనా, నువ్వు ఈ లోకములోకి వచ్చి ఉన్నావు నా తండ్రి. నీ యొక్క ప్రతి నా ప్రభువా నా తండ్రి ప్రభు ఎస్ ఇంకా కొద్దిమంది చీకటిలో ఉన్నారు నాయన. దయతో వాళ్ళ కూడా నా ప్రభు వాళ్ళని సక్రంగా పంపించు భాగ్యము దయచేయి తండ్రి. నీ వెలుగు ప్రకాశింపనాగన సహాయము చేయము నా ప్రభువా. వాళ్ళు ఎంత నా తండ్రి నిన్ను చూస్తున్నారు, నిన్ను చూడాలి. అవును నా తండ్రి ప్రభు, నా తండ్రి నాయన, నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభు మాట్లాడటకు శక్తి నాకు ఇవ్వము. నా శక్తి సరిపోదు, నీ శక్తి అనుగ్రహించుము. అదిగో నా ప్రభు, ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నీ వైపు వచ్చినట్లుగా ఆశీర్వదించుము నా ప్రభువా. ఈ మాత్రముని నీ సన్నిధితో ఆజ్ఞాపించుము. ప్రతి ఒక్కరి చుట్టూ నీ శక్తి ఉండాలి మా ప్రభువా. నువ్వు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడుము నాయన ప్రభువా నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువా, గొప్ప కార్యము జరిగించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరూ అమ్మా స్త్రీలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరం బాగున్నాం. అయితే పురుషులారా మీరు ఎలాగున్నారు? దేవుని కృప వలన దేవునికి కృప మనకు అందరకు తోడుగా నుండుగాక. ఆమేన్. మత్తయి సువార్త 6:13 వచనం. సువార్త 6:13. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి అని అర్థం. మమ్మను తప్పించుము. కొన్ని అయిపోయిందమ్మా, అయిపోయింది. చిన్న వాక్యం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. 14వ వాక్యం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినట్లుగా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. ఓకే. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి లేక కీడు నుండి మమ్మును తప్పించుము. కొన్ని ప్రాచీన పత్రికలు ఏమని ఉందంటే, రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి ఆమేన్ అని కూర్చబడి ఉన్నది. రాజ్యము బలము డాష్ మహిమ. ఆమేన్. రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. మహిమ ఎవరదండి? ప్రభుది. ఆమేన్ 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 అని కూర్చబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి దుష్టుని కీడు నుండి తప్పించుము. వాడి కీడు నుంచి మనం తప్పిస్తాడు.
ఆమేన్. ఆయన యొక్క మహిమ ఎవరివి? దేవునివి. ప్రభువే. ఆ మహిమ మనము పొందుకోవలసినటువంటి వారిగా ఉన్నాము. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనమంతా ఏం పొందుతాము? మహిమ దేవుని మహిమను ఆయన యొక్క పొందుకుంటే మహిమను మనము పొందుతాము. ఇక ఆమేన్. సంఖ్యాకాండము 14:22 వచనము 23 కూడా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22, 23. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. Yes. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ మనుషులందరూ ఈ 10 మార్లు ఉమ్, నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఉమ్. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. వారు చూడనే నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. ఆమేన్. ఆమేన్. చూడండి, నన్ను అలక్ష్యము చేసే వారు ఆ రాజ్యాన్ని చూడరు. ఆయన నీ చూడాలు అసలు చూసే అవకాశమే యేసు. కాబట్టి మనము మొట్టమొదట ఐగుప్తులో అరణ్యములో చేసిన అనేక సూచక క్రియలు ఆయన చూపించాడు. నా మహిమను చూచిన మనుషులందరికీ కానీ ఈ 10 మారులు నా నన్ను శోధించారు. వెనక నన్ను పరిశోధించిరి. మనము మన జీవితంలో పరిశీలన చేసుకుంటే అనేక సూచక క్రియలు ఆయన మహిమతో మనకి అనేక కార్యములు చేస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారు? ఆయనను పరిశోధిస్తారు. మనం అలా చేయవచ్చునా? చేయకూడదు. మనము పొరపాటున కూడా ఆయన్ను శోధించకూడదు. ఎందుకంటే ప్రభువానికి స్తోత్రం. నేను ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నటువంటి దినములలో ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆనాడు ఈనాడు ఏనాడైనా నా ప్రభువు నాతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నేనేం చేశాను? కుమారుడా, నువ్వు దేవుడు నన్ను బయటికి వచ్చేయమన్నాడు. ఎందుకు? నన్ను ఉద్యోగం నుంచి సేవకు రమ్మని పిలిచారు. సేవకు రమ్మని చెప్పాడు. నేను ఎంత దౌర్భాగ్యుడను అంటే నేను చాలా దౌర్భాగ్యుడను. అందరూ అనుకోవచ్చు, దేవుడు రమ్మంటే రాకుండా ఉంటాడా? రావాల్సింది కదా అని. ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే కూడా పావు నువ్వు కూడా కొత్త మాట్లాడి నీ చెబుతావు. నువ్వు సేవకుడు గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అతను రాకుండా పోయాడే అని మాట్లాడుకునే వాళ్ళు మీరు. ఇతరులను విమర్శిస్తారు కానీ పరిస్థితుల్లో వాళ్ళు అంతే. నిజంగా దేవుడు మాట్లాడితే మీరు పోతారా? నిజంగా పోతే అది అదృష్టము, దేవుని కృప. అది కృప, ఆయన కృప. అప్పుడు నేను
నా పొరుగున, అయ్యా నేను పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాను, నాకు అది ఉంది లోపల, నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయ్యా నేను రాలేనయ్యా, దయచేసి క్షమించు అని నేను అడగటం జరిగింది. ఆయన మౌనంగా మాట్లాడటం మానేసి వెళ్ళిపోయాడు. కానీ నా ప్రభువు నన్ను ఏనాడు విడిచిపెట్టలేదు, నేను ఆయనను విడిచిపెట్టలేదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ కూడా నా యేసు ప్రభువుని నేను విడిచిపెట్టాను. ఎందుకంటే నేను అక్కడ రానున్నాను ప్రభువుకి. అయ్యా నేను నీ సేవ చేస్తాను, కానీ ఇప్పుడు రాలేను, నేను ఇప్పుడల్లా రాలేను అని చెప్పుకున్నాను. అదే ప్రకారముగా ఇక నా పరిస్థితి మీకు అందరికి తెలుసు. కాలు, చెయ్యి, ముక్కు, కంప్లీట్గా కన్ను ఇవన్నీ పోయినాయి. నేను అంతకుముందు ఇది జరగక ముందు నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ప్రభువా అప్పుడు నీవు రమ్మన్నావు, నేను రాను అని చెప్పాను, కనుక ఇప్పుడు నేను వస్తాను. ఇప్పుడు ఎస్పీని అయ్యాను, ఎస్పీగా అయ్యాను. ఇంకా చాలా సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఎస్పీగా నేను చేశాను. ఇప్పుడు నేను అనుకున్నాను, ఇక చాలు, చాలు, నన్ను క్షమించు. ఇప్పుడు నేను నా భార్య ఇద్దరము పరిచర్య చేస్తాము అని నేను రిజైన్ చేశాను. నేనేం చేశాను? జాబు రిజైన్ చేశాను. మరి దేవుడు నన్ను వాడుకోవచ్చు కదా హ్యాపీగా. కానీ ఉద్యోగానికి రిజైన్ చేశాను. అప్పుడు రమ్మంటేనేమో నేను పోలేదు, ఇప్పుడేమో నేను పోతాను అని చెప్పి నేను పట్టుకున్నాను. కానీ నన్ను ఏం చేశాడని కొట్టాడు. మాతో ఒక సైడ్, ఒక భాగమంతా పోయింది. కొట్టాడు, బాగా నల్లగా కొట్టాడు. అంటే ఇంకా ఏమన్నా చప్పుడు పనులు నాలో ఉన్నాయేమో, అవి కూడా పోయినాయి. మాట్లాడలేను, తిరగలేను, చెయ్యలేను, ఏ పని చేయలేను. అయినప్పటికీ నా దేవుడు నన్ను క్షమించాడు. నేను ప్రాధేయపడ్డాను, కానీ క్షమించాడు, ఆయన క్షమించాడు. కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే, మనుషులు పరిశోధిస్తారు, ఆయనను పరిశోధిస్తారు. కాబట్టి దేవుడు అనేక గొప్ప కార్యములు నా జీవితంలో చేశాడు. నేను చెప్తా వచ్చాను, ఇంకా నాకు గుర్తులేవు. చాలా గొప్ప అద్భుతాలు, చాలా గొప్ప అద్భుతాలు ఆయన జరిగించాడు. అవన్నీ చేయించాడు ఆయన. చివరికి నేను ఏమయ్యాను? ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో మీరు గ్రహించండి. నేను మాత్రమే కాదు,
దేవుని మాట భయం కలిగి ఉండాలి. మనము భయము అనేటువంటిది కలిగి ఉండాలి. గ్రహించండి. ఏముంది అని అనుకోవటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎట్లా వస్తుందో నీకేమి తెలుసా? నీకేమన్నా తెలుసా? నీ జీవితం ఇలా అవుతుందని నువ్వు చెప్పగలవా? లేదు. నేను సేవ చేస్తున్నాను బ్రహ్మాండంగా అని అనుకుంటే దేవుడికి తెలీదా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట యేసు ప్రభు రమ్మని అన్నప్పుడు, అయ్యా నేను అప్పుడే వచ్చినట్టయితే నన్ను ఆయన ఎట్లాగో చేసేవాడో ఆయన ఇష్టం. నేను రాను అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైతే ప్రభువా నేను ముసలుడు అయిపోయినట్టు ఒక రకంగా అంతే కదా, ముసలోళ్ళము కదా. కాబట్టి ఇప్పుడు నమ్మవద్దు, నాకు భయం ఉంది లోన. అందుకని నాయనా నేను వస్తాను, నేను రిజైన్ చేస్తాను, నాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత చక్కగా ఆ దినము సహోదరి వాళ్ళ ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళి ఉన్నాను. సహోదరి గారి ఇంటికి ప్రార్థనకు నేను ఇంకొకరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నా ప్రభు నన్ను పడుకోబెట్టాడు. ఆమేన్. నేను వాక్యము దేవుని పరిచర్య చేస్తుండగా నేను దేవుని చేస్తుండగా నేను పడిపోయాను. నేను అట్లా ఇట్లా పోలేదు. నేను దేవుని సేవ చేసుకుంటూ అట్లా పడ్డాను. ఆ రోజు నుంచి మరి 2 సంవత్సరాలు అయిందేమో, నాకు సరిగ్గా గుర్తుండలేదు. మరి ఇప్పుడు దాకా అట్లా చిన్నంగా ఇప్పటికీ ఏదో కొంచెం మాట్లాడుతున్నాను, నీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే నీవు పరిశోధించకు, నీవు ఆయనను పరిశోధించకు, నువ్వు చేయకు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఒక్కసారి 2 సార్లు మాత్రమే నీతోటి మాట్లాడతాడు. ఇక నీవు వినకుండా నీ ఇష్టం ఇచ్చినట్టు చేస్తే మౌనంగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యాకాండము 14:21 చదివాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమ నిండుకొని ఉండును. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇది చదివమ్మా. చదివాను. 21 చదివాను కదా, 22, 23 ఇందాక చదివాము. మళ్ళీ చదవమంటే చదువుతాను. వద్దు, అవసరం లేదు. కాబట్టి ఆయన నా జీవము తోడు. అయితే నా జీవము తోడు భూమి మహిమతో నిండుకొని ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయన యొక్క మహిమ మనము పొందుకోవాలి. యెహోవా మహిమను మనము పొందుకోవాలి. మీరు ఏ పరిస్థితిలో కూడా నా అనుభవము మీకు తెలియచేస్తున్నాను.
మీరు జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంది. ఆమెన్. ఉంది. నేను ప్రార్థన చేయండి. చేయగా ఎవరన్నా చేస్తారా? చేయము. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు స్తుతి వందనాలు నాయన. మరి నూతన దినంలో నీ సన్నిధిలో నీ దాసులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను అయ్యా ఆ యొక్క మీ సన్నిధిలో ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఒక్క మారు మాట్లాడతారు, 2 మాటలు మాట్లాడతారు. మీ ఉద్దేశాన్ని మీ యొక్క దాన్ని మీరు చెప్పినప్పుడు నైనా మేము దాన్ని లోబడకపోతే ప్రభు వచ్చే శ్రమ ఏంటో కూడా మరి ఈ రోజు మీరు మాతో మాట్లాడారు నైనా. మాలో మేము అలాంటి వారం ఎవరమైనా ప్రభు మీ మాటను నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసే వారముగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. మరొకసారి మాకు అట్టి జ్ఞానాన్ని ఇచ్చి మీ యొక్క చిత్తంలో నడవడానికి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. అలాగైతే అప్పుడైతే ప్రభు అయ్యా ఇశ్రాయేలు జనాంగాన్ని మహిమను ఎన్నో సార్లు చూస్తారయ్యా. 10 సార్లు కూడా తండ్రి నిన్ను శోధించినట్టుగా చూస్తున్నాం. వారు శోధించినందుకేనైనా వారు నిన్ను అలక్ష్యం చేశారు కాబట్టి అయ్యా నువ్వు వారి పితరులకు నువ్వు వాగ్దానం చేసిన ఆ దేశంలో వారు ప్రవేశింపనేరరు అని ఖచ్చితంగా నువ్వు వారికి చెప్పావు నాయన. ఈ పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నాయన మేము మిమ్మల్ని శోధించే వారముగా ఉండకుండా నిరంతరము నీ సన్నిధిలో తండ్రి నీ స్వరమును విని ఆలకించి వెంబడించేటువంటి స్వభావము, విధేయత కలిగిన స్వభావం మాకు దయచేయమని ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాను ప్రభు. గ్రహించటకు మాకు వివేచన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడిన మాటలను కూడా అర్థం చేసుకొని ముందుకు కొనసాగునట్లుగా మీరు కృప దయచేయండి ప్రభు. నీకే స్తోత్రాలు. నీ కుమారుడి విషయంలో అయ్యా మీ తీర్పును కూడా మరొకసారి మీరు ఏ విధంగా అయితే ఆయన జరిగిందో ఆయన చెప్పిన మాటలను బట్టి మా హృదయాలు కూడా స్పందించి నా తండ్రి నీ స్వరమును శ్రద్ధగా ఆలకించే వారముగా నిన్ను మహిమపరిచే వారముగా ఉంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవంతోడు భూమి అంతయు నీ మహిమతో నిండి ఉందని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారయ్యా. మీకు స్తోత్రాలు రేపు. మీకు వేలాది వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాలో కూడా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ పరిశీలించుకుని దేవుణ్ణి పరిశోధించే వారుగా కాక దేవుణ్ణి వెంబడించే వారముగా మమ్మల్ని అందరినీ దీవించమని ప్రాధాయపడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే నా తండ్రి మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇట్లుండగా రేపు నీ కృపలో భద్రపరచండి. నీకు సిలువ చాటును మరుగు చేయండి. ఆయన నోటిని మీ బూరగా వాడుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అందరి హృదయాలను ప్రభు మీ తట్టు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభు నీ దాసుడు నీ కుమారుడు సుందరరావు గారిని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకనూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన ఈ సమయంలో కూడా ఘనముగా నీ పరిచర్య చేయగలిగిన శక్తిని సామర్థ్యాన్ని ప్రభు మీరు అనుగ్రహించమని, శారీరకంగా అనుగ్రహించమని ప్రాధాయపడుతూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.